ఓకే ఎగ్జాక్ట్ గా బ్లాస్ట్ ఎక్కడ జరిగింది అన్నది డీటెయిల్ గా చూపించబోతున్నాను. ఇదే బ్లాస్ట్ కి సంబంధించిన ఒక మ్యాప్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ జరిగింది అని చూపిస్తూ ఉన్నాం. ఇది మీరు చూడొచ్చు, దీన్ని సుభాష్ మార్గ్ కూడలి అని అంటారు. అండ్ ఇక్కడ మామూలుగా అయితే చాలా రద్దీగా ఉండే ప్రాంతం ఇది, కానీ సోమవారం మార్కెట్స్ కి అక్కడ సెలవు కాబట్టి రద్దీ కాస్త తక్కువగానే ఉందని చెప్పవచ్చు. సో ఇక్కడ మీకు రౌండప్ లో మేము చూపిస్తున్నాం కదా, బ్లాస్ట్ జరిగిన ప్లేస్ ఇదే. సో ఇది రెడ్ ఫోర్ట్ కి ఎంత దగ్గరలో ఉందో మనం చూడొచ్చు. నియర్లీ 100 to 200 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఈ బ్లాస్ట్ జరిగిందని మనకు అర్థమవుతుంది. సో ఇదే రెడ్ ఫోర్ట్ గేట్, అండ్ అక్కడ మనం ప్రతిసారి అంటే జెండా ఎగురవేసుకునే చోటది. సో అక్కడికి ఇక్కడికి డిస్టెన్స్ మీరు చూస్తూ ఉన్నారు, 100 నుంచి 200 మీటర్ల లోపే ఉంది డిస్టెన్స్. అత్యంత దగ్గరగా జరిగింది బ్లాస్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ జెండా ఎగురవేస్తే ఇక్కడ డిగ్నిటరీస్ అందరూ కూడా కూర్చుంటారు జనరల్గా. సో మనం మ్యాప్ ద్వారా క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం. మెట్రో గేట్ 1, ఎస్ ఇది మెట్రో గేట్ 1 అండ్ ఆ పక్కనే ఉన్నది మెట్రో గేట్ 2. సో వెహికల్ ఏదైతే వెహికల్ అంటే ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో, ఏ వెహికల్ అయితే బ్లాస్ట్ జరిగిందో ఆ వెహికల్ ఆ రోడ్ నుంచి ఇలా వస్తూ ఉంది. ఇక్కడ రెడ్ సిగ్నల్ ఉంది, ఆ సిగ్నల్ పడిన కారణంగా ఆ వెహికల్ స్లో అయింది. సో అలా స్లో అయిన క్రమంలోనే ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. ఆ కార్ హుండాయ్ i20 కార్. సో ఇందాక కూడా హోంమంత్రి అమిత్ షా చెప్పారు ఆ విషయాన్ని. ఆ i20 కార్లో 4 ప్యాసింజర్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇది పర్సనల్ కార్గా తెలుస్తోంది. HR-తో రిజిస్టర్ అయి ఉంది, అంటే హర్యానాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అక్కడ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ఇది చాందనీ చౌక్ రోడ్, ఇది చాలా రద్దీ రోడ్. అయితే ఇది ఇక్కడ మాత్రం వెహికల్ జోన్ కాదు, ఇది ఓన్లీ వాకింగ్ జోన్ అనే చెప్పాలి. ఇక్కడికి వెహికల్స్ అలో చేయరు. మనము ఓవరాల్గా చూస్తే కూడా ఇటు నుంచి వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి, అటు నుంచి వెహికల్స్ వస్తూ ఉన్నాయి. సో అటు సైడ్ ఇటు సైడ్ మాత్రం బ్యారికేడ్స్ని వేసేసి ఉంటారు. సో అలో చెయ్యరు అనమాట. ఎప్పుడైనా సరే వివిఐపీస్ వస్తే మాత్రమే ఇక్కడ నుంచి ఆ రెడ్ ఫోర్ట్లోకి అలా అలో చేస్తూ ఉంటారు, లేకపోతే ఇది మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది. మనం చూడొచ్చు బ్లాస్ట్ జరిగిన ఎగ్జాక్ట్ పాయింట్ని మీకు చూపిస్తూ ఉన్నాం. సో ఈ ఎగ్జాక్ట్ పాయింట్లోనే ఈ ఏరియా నుంచి ఇలా వస్తుంది కార్ i20. సో హుండాయ్ i20 ఇలా వస్తున్న కార్లో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. సో బ్లాస్ట్ జరిగినప్పుడు 4 ఆ కార్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ రెడ్ సిగ్నల్ ఉంది, ఇది సిగ్నల్ ఏరియా, సుభాష్ చౌక్ కూడలి అని అంటారు. సో ఇది సిగ్నల్ ఏరియా, కరెక్ట్గా రెడ్ సిగ్నల్ పడింది కాబట్టి ఆ కార్ స్లో అయింది. లేకపోతే ఆ మూమెంట్ ఇంకెలా ఉండేదో మనం ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది. సో స్లో అయింది, ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. ఆ వెంటనే ఆ పక్కనే ఉన్న వెహికల్స్ అన్నీ కూడా బ్లాస్ట్ అయిపోయాయి, పూర్తిగా కాలిపోయాయి. అండ్ ఆ కాలిపోయిన తరువాత పరిస్థితిని కూడా మనం స్క్రీన్ మీద చూసాం, ఎంత ఘోరంగా ఉందో. దాదాపు 13 మంది చనిపోయారు అండ్ అలాగే 30 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం టీమ్స్ అన్నీ కూడా అలర్ట్గా ఉన్నాయి, ఎక్కడికక్కడ హై అలర్ట్ కొనసాగుతోంది.